నా పేరు డాక్టర్ లాక్ష. యా ఇక్కడ ఆమంత్పట్టి స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ చాలా మంది లైక్ విక్టిమ్స్ వాళ్ళందరూ వచ్చారు. లైక్ మొన్న వెళ్ళి మేము మాట్లాడాం అనమాట. మాట్లాడిన తర్వాత లైక్ చిన్న చిన్న కిడ్స్ లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ లైక్ ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ ఉమెన్ లైక్ మోస్ట్లీ లైక్ ఓల్డ్ పీపుల్, వల్నరబుల్ పీపుల్, వాళ్ళందరికీ ఏంటంటే ఈ అవగాహన అనేది ఉండదు. ఇలా జరుగుతుంది, ఇలా చేస్తున్నాం అని మనకి అవగాహన అనేది ఉండదు. హైడ్రా అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, వెరీ గుడ్ ఇంప్లిమెంటేషన్. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా రివర్స్ వచ్చి కొట్టుకుపోయినా లేకపోతే అక్కడ ఉన్న పీపుల్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇట్స్ అ వెరీ గుడ్ విజన్ దట్ హ్యాడ్ బీన్ ఇంప్లిమెంటెడ్. కాకపోతే ఏంటంటే ఇది ఎలా చేస్తుంటే బాగుండేది అన్నది మనకి క్వశ్చన్ మార్క్ అనమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లోనే ఏమన్నా తెలియకుండా సడన్ గా ఏమన్నా ఎమోషనల్ ట్రామా అనేది జరుగుతుంది. అది మనకి లైఫ్ లాంగ్ అనేది అది మైండ్ లో ఒక హ్యూమన్ కి గుర్తుండిపోతుంది. సో అలా కాకుండా ఇది మేము ఇలా చేస్తున్నాము లేకపోతే ఒక 1 year, ఒక 2 years ఈ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక 2 years ప్రోటోకాల్ గా చేస్తుంటే ఎక్స్ట్రాడినరీ ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక సెక్యూర్ ప్లేసెస్, సేఫ్టీ ప్లేసెస్ అంటే ఇప్పుడు అంటున్నాం కదా అదే 2 BHK లేకపోతే ఇవన్నీ ఇస్తా అంటే లైక్ వాళ్ళకి ఉండడానికి ప్లేసెస్ అనేవి ఇస్తాం అంటున్నారు. కానీ ఇవన్నీ ఇచ్చి అవి చేస్తుంటే హ్యాట్స్ ఆఫ్ థింగ్ అయ్యేది. ఎందుకంటే ఈ లోపు అవునవును ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెగ్నెంట్ లేడీతో మాట్లాడాము. ఆవిడ అసలు ఎంత ఏడ్చారంటే ఇంకా నాకు ఐ ఫీల్ సో ఎమోషనల్. లైక్ నేను అసలు నిజంగా చూడలేకపోయాను. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న కిడ్స్ ఉన్నారు అండ్ దే ఆర్ గోయింగ్ టు స్కూల్. వాళ్ళకి ఏంటంటే లైక్ ఇప్పుడు స్టడీస్ అనేవి చాలా డిస్టర్బ్ అవుతాయి. అంటే ఇప్పుడు చిన్నది జరుగుతున్న మనకి ఇంపాక్ట్ అవుతున్నప్పుడు ఒక చైల్డ్ అదంతా చూస్తూ పెరుగుతాడు. ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది, మా మమ్మీ వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, మమ్మల్ని ఎందుకు బయటికి పంపించేస్తున్నారు. సో ఇవన్నీ వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది, అదొకటి. అండ్ వల్నరబుల్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి కొన్ని మెడికేషన్స్ మీద ఉంటారు. ఇప్పుడు కొంతమంది లీడర్ పొజిషన్స్ లో ఉన్నారు అంటే వాళ్ళు మనకు ఒక మదర్ అండ్ ఫాదర్ లాగా ఒక ప్రొటెక్షన్ లాగా ఉండాలని మనం అందరం కోరుకుంటాం. అంటే వి ట్రస్ట్ దెమ్, వి బిలీవ్ దెమ్ సో మచ్. అలాంటిది అంటే ఇప్పుడు హ్యుమానిటీ గ్రౌండ్స్ పరంగా అది చైల్డ్ కి ఇంపాక్ట్ అవ్వకూడదు, లేకపోతే మెంటల్ హెల్త్ అనేది ఇంపాక్ట్ అవ్వకూడదు. అక్కడ ఏంటి గందరగోళం అయిపోయింది మొత్తం. లైక్ ఎలా అంటే అక్కడ ప్రాపర్ అలైన్మెంట్స్ లేవు, లేకపోతే ప్రాపర్ ప్రోటోకాల్ లేదు, లేకపోతే ఒక ప్రాపర్ గా ఏమి చేయలేదు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి అంటే ముందే ఒక 6 months ముందు వచ్చి అమ్మ మేము ఇలా చేస్తున్నాము, మిమ్మల్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాము, మీకు ఇలా ప్లేసెస్ ఇస్తాము, మీరు ఇక్కడ ఉంటే మీకు ఇబ్బందికరంగా ఉంటుంది, మొత్తం మునిగిపోతుంది, లేకపోతే మా పరంగా మేము మిమ్మల్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం, ఇక్కడ మంచిగా ఇక్కడ దోమలు ఉంటాయి, లేకపోతే హెల్త్ పరంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ ముందే వాళ్ళకి మైండ్ సైకలాజికల్ పరంగా మోటివేట్ చేసి మౌల్డ్ చేసి అవగాహన చేసి వాళ్ళని ప్రాపర్ గా అంటే అక్కడ స్టడీస్ డిస్టర్బ్ అయ్యేవి కాదు, హెల్త్ ఎఫెక్ట్ అయ్యేది కాదు, సైకలాజికల్ పరంగా డిప్రెషన్ లోకి వెళ్ళే వాళ్ళు కాదు. ప్రభుత్వాన్ని నేనేమి చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఐఎమ్ లీవింగ్ దట్ టు ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ దేర్. మనం ఎవరిని దూషించకూడదు, ఎవరిని ఏమనకూడదు. వాళ్ళు చేసే పనులు అనేది పీపుల్ ఎలా చూస్తున్నారు అనేది అందరికీ అర్థమవుతుంది. లైక్ ఒకటి అంటే ఇప్పుడు ఉమెన్ రిలేటెడ్ బస్సెస్ రిలేటెడ్ ఏదో చేశారు, అదొకటి. అండ్ మిగతావి ఇంప్లిమెంట్ చేస్తామన్నారు, అది ఇంకా ప్రాక్టికల్ గా జరగలేదు కదా. మేబీ వీ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్. మేబీ ఆ టైం ఇచ్చిన తర్వాత కూడా చేయకపోతే దెన్ వీ కెన్ క్వశ్చన్ దెమ్. అంటే ఒక ప్రభుత్వానికి 5 years టైం అనేది ఉంటుంది కదా. సో ఒక పని చేయాలంటేనే మనం ఒక 6 months 3 months టైం తీసుకుంటాము. ఇంత పెద్ద పనులు చేయాలంటే టైం పడుతుంది. బట్ ఆ ఇంప్లిమెంటేషన్స్ అనేవి జరిగితే ఇట్ విల్ బి వెరీ గుడ్ టు ద పీపుల్. ఈ 10 నెలల పాలన అంటే లైక్ ఇది ఉమెన్ రిలేటెడ్ ఇది ఒకటి చేశారు. అండ్ మిగతావి ఏంటంటే మేబీ వీ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్. అంటే మేబీ ఒక 1-2 years చూసి దెన్ ఇఫ్ యూ కెన్ డిస్కస్, అది ఇంకా బెటర్గా ఉంటుంది.